ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. సర్వోన్నతుడు అయిన గొప్ప దేవ యేసయ్య, ఈ ఉదయకాల సమయంకై నీకు వందనములు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి నీ కృపచేత ఏ రీతిగానైనా నీ వాక్కులను అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దేవా, నీ వాక్యము చేత ప్రతిదినము మమ్మల్ని బలపరుస్తూ నడిపిస్తున్న నీ కృపకు వందనములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, నీ వాక్యమును నాయన నాకును మాకును అనుగ్రహించండి. దేవా, మమ్మల్ని బలపరిచి నడిపించమని వేడుకుంటున్నాం. దేవా, శోధనకు తప్పించి కీడుకు నాయన దేవ మమ్మల్ని దూరపరిచే నీ వాక్యమును నాయన ప్రతిదినము అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ ఉదయకాలమున ఆసక్తితో కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని నీవు ఆశీర్వదించి బలపరిచి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము ఆదికాండము 12వ అధ్యాయము 1 నుండి 3 వచనములను చదువుకుందాం. ఆదికాండము 12వ అధ్యాయము 1-3 వచనములను చదువుకుందాం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించి వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రాహాముతో అనగా, మనము చదివిన వాక్య భాగములో యెహోవా అబ్రహాముకు సెలవిచ్చే కార్యమును చూడగలము. అదేమనగా, నీవు నీ యొక్క స్వదేశమును విడిచి నీ పితరుల యొక్క స్థలము నుండి బయలుదేరి నేను చూపించే స్థలమునకు వెళ్ళు. అక్కడ నీ కోసము నేను కలిగి ఉన్న ప్రణాళికను సంపూర్ణము చేస్తాను అని ప్రభు సెలవిచ్చే కార్యమును చూడగలము. ఆయన చాలా తేటగా ఒక మాట చెప్పినాడు, నీ యొక్క స్వజనుల నుండి నీ యొక్క బంధువుల నుండి నీవు పూర్తిగా వేరవమని. అనేక సార్లు మనము కూడా ప్రభు నాకు వాగ్దానం ఇచ్చినాడు, నాకు ఇవన్నీ చేస్తానని సెలవిచ్చినాడు, కానీ ఆయన ఇచ్చిన వాగ్దానములో ఉన్న కండిషన్స్, ఆయన ఇచ్చిన దాంట్లో ఉన్న ఆ ప్రశ్నను మనం గుర్తించలేకపోతాం. లేకుంటే ఆయన మనకు ముందు పెట్టిన ఒక ప్రశ్నను మనం గుర్తించలేకపోతుంటాం. అబ్రహాముకు సెలవిచ్చిన స్వజనులను విడిచిపెట్టమని, తండ్రి యొక్క దేశంలో ఉన్న వారందరినీ విడిచిపెట్టి దూరంగా వెళ్ళమని. అయితే అబ్రహాము బయలుదేరినప్పుడు ఆయనతో పాటు లోతు కూడా బయలుదేరటం మనం చూస్తున్నాం. అందు నిమిత్తమై అనేక సంవత్సరములు అబ్రహాము కోసము ప్రభు దాచి ఉంచిన ఆశీర్వాదములు సంపూర్ణముగా ఆయనకు దొరకలేదు అని మనము గుర్తించగలం. ఆ మాటను మనము ఆదికాండము 13వ అధ్యాయమున 14వ వచనం చదివినట్లయితే, లోతు అబ్రహామును విడిచిన తర్వాత ప్రభు మరలా ఆయనకు దర్శనమై ఆయనకు ఇవ్వనైన ఆశీర్వాదాలను తేటపరచడం మనం చూడగలము. లోతు ఆయనతో ఉన్నంత వరకు ప్రభు యొక్క ప్రణాళిక ఆయన పట్ల సంపూర్ణము చేయబడలేదు. మనము కూడా అనేక సార్లు ఏదో ఒక కార్యమును పట్టుకొని నాకు ఇంకా దేవుని యొక్క కార్యములు, దేవుని యొక్క ఆశీర్వాదం రాలేదు, నా చుట్టూ ఉన్న వారందరూ ఆశీర్వాదముగా ఉన్నారు, లేకుంటే వారికి మేలు జరుగుతుంది, వారు బాగున్నారని తలంపుతో ఉంటాము. కానీ ప్రభు నీతో మాట్లాడిన కార్యమును పరిపూర్ణముగా పరీక్షించుకొని, ప్రభు నీకు ఇచ్చిన వాగ్దానమును పరిపూర్ణముగా పరీక్షించుకుంటూ, ఎక్కడ నీవు పొరపాటు చేసినావో, ఎక్కడ ఆయన యొక్క ఆజ్ఞకు నీవు లోబడలేదో గ్రహించుకొని దాన్ని సరి చేసుకొని ఆయన ఆశించిన మేటిలో నడిచినట్లయితే ప్రభు నీ కోసము దాచి ఉంచిన ఆయన యొక్క ఆశీర్వాదము, ఆయన యొక్క ప్రణాళిక నీ పట్ల సంపూర్ణము చేయబడుతుంది. లోతు అబ్రాహాముతో ఉన్నంత వరకు ఆయన అబ్రహాముగా మార్చబడలేదు. ఆయన జీవితంలో ఆశీర్వాదమును పరిపూర్ణంగా ఆయన పొందుకొనలేదు. ఆయన దగ్గర ఆస్తి ఉన్నది, సమస్తం ఉన్నప్పటికీ ఆయన జీవితంలో ఒక లోటు ఉండటం కూడా మనం చూడగలం. అయితే ఎప్పుడైతే లోతు వేరు చేయబడ్డాడో, లోతు నుండి అబ్రహాము ప్రక్కకు తీయబడ్డాడో, ఆయన జీవితంలో ప్రభు అనేకమైన ఆశీర్వాదములను తీసుకొని రావటం మనం చూస్తూ ఉన్నాం. మన జీవితంలో లోతు వంటి కార్యములు ఏది ఇంకా ఉన్నాయో, ఎక్కడ దేవుని యొక్క ఆశీర్వాదమును నీవు పరిపూర్ణముగా పొందుకొనకుండా నిన్ను ఆటంకపరిచే కార్యం ఉన్నదో అని పరీక్షించుకునేదానికి ప్రభు ఈ ఉదయకాల సమయమున
మనతో ఒక్కొక్కరితో మాట్లాడుచు ఉన్నాడు. నీవు దేవుని సన్నిధిలో ఆశీర్వాదము నాకు రాలేదు, నేను ఇంకా కష్టపడుతున్నాను, లేకుంటే నాకు ప్రభు ఇచ్చిన వాగ్దానము నెరవేరలేదు అనుకుంటున్నావంటే ఎక్కడో నీ జీవితములో లోతు వంటి కార్యములు నిన్ను వెంబడిస్తూ ఉన్నాయి. నీ జీవితములో దేవుని యొక్క మాటలకు నువ్వు పరిపూర్ణముగా విధేయురాలుగా లేవని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. నీవు పరిపూర్ణముగా లోబడినట్లయితే ప్రభు నీ కోసము కలిగి ఉన్న ప్రణాళికను సంపూర్ణము చేస్తాడు. నిన్ను ఆయన విడువను ఎడబాయడని సెలవిచ్చిన దేవుడు, నిన్ను ఆయన త్రోసివేయనని సెలవిచ్చిన దేవుడు, నిన్ను నీ ప్రజల నుంచి వేరుగా చేసి నిన్ను ఆశీర్వదిస్తానని వాగ్దానము చేసిన ప్రభు నీవింకా ఆశీర్వాదము పొందుకొనకుండగా ఉన్నావంటే దానికి కారణమైన వాటిని పరీక్షించుకోమని ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుచు ఉన్నాడు. లోతు ఎప్పుడైతే అబ్రాహాముకు దూరముగా వెళ్ళినాడో ఆయన అబ్రహాముగా మార్చబడారు. ఆయన జీవితం ఆశీర్వదించబడినది. దేవుని యొక్క కార్యములను పరిపూర్ణముగా సంపాదించుకొనగలిగినాడు. నీవును అలాంటి స్థితిలో ఉన్నట్లు అనగా నీ దేవుని యొక్క కృపను పరిపూర్ణముగా ఇంకా పొందుకొనని పరిస్థితిలో ఉంటే ఈ దినము ప్రభు నీవు చక్కపరుచుకున్నట్టుకు నీకు ఒక తరుణం ఇచ్చి ఉన్నాడు. ఇవ్వబడిన తరుణంను సద్వినియోగపరుచుకుంటూ ఆయన వైపు చూసి ముందుకు కొనసాగుటకు ప్రయత్నించు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన యేసయ్య, ఈ ఉదయకాల సమయమున నీవు మాతో మాట్లాడిన ప్రతి కార్యమును బట్టి వందనములు చెల్లించుకుంటున్నాం. దేవా, నీవు మాకు ఇచ్చిన వాగ్దానము నెరవేరలేదు అని మేము అనేక సార్లు ఆలోచిస్తున్నాము. కానీ ఎక్కడ మేము ఆ వాగ్దానాన్ని సంపాదించుకొనకుండా మా జీవితంలో ఏదో ఒక బలహీనతను ఇంకా దాచి ఉన్నాము, లేకపోతే మాలో ఉన్నది అని పరీక్షించుకోవాలని నీవు సెలవిస్తున్న కార్యమును జ్ఞాపకం చేసుకుంటున్నాము. దేవా, నీకు లోబడి నీ వైపు చూసి పరిపూర్ణమైన నీ కృపను సంపాదించుకున్నటకు మాలో ఉన్న ప్రతి మచ్చను ప్రతి దాగును తొలగించి నీ వైపు చూసి నడుచుటకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి ఆయన యొక్క చిత్తమును ఎరిగి ఆయనకు లోబడి నడిచే కృపను మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.